ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిది రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెదను. స్తుతులకు పాత్రుడా నీవే ప్రభువా, స్తుతులకు పాత్రుడా నీవే ప్రభువా, మా స్తుతికి నీవే ఆధారము, మా స్తుతికి నీవే ఆధారము. స్తుతి స్తుతి అని పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెదను. స్తుతించెదా నీ మహిమాతి శయములను, నీతి సూరుడ యేసయ్యా, నీతి సూరుడ యేసయ్యా, ఉదయించుము నీవు నా హృదయములో, ఉదయించుము నీవు నా హృదయములో. స్తుతి స్తుతి అని పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెదను పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెదను స్తోత్రార్హుడానా యేసయ్యా. రమ్మాయి వస్తే బాగుంటుంది. రమ్మాయి త్వరగా తీసుకొని వస్తే మనందరం చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయిని పెడతాం. శృతి చేసిన పగడానా స్వామి
స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా నోవాను కాచిన జల ప్రయాణములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 అయ్యా నివసిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలు అలా మీ కృప ఉంచండి. దేవాయి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. మీ యొక్క ఆశీర్వదించమని సన్ని జ్ఞాపకం చేస్తాం. చిన్న బిడ్డగా ఉంటుంది నాయన గమనించిన ఆయన మీ యొక్క పరిస్థితి మీ కుటుంబంలో అందరి ముందు నాయన మీ బిడ్డను నిలబెట్టిన విధానం బట్టి మీకు సుత్తులు వచ్చింది. ఈ సమయాన్ని మీ హస్తాల కృప చెప్తున్నా. మీరే అలా మీ కృపలో జ్ఞాపకం చేసుకో బిడ్డ నాయన తల్లిదండ్రయ్యా మనసులదయ్యా నీలో ఎందు వదిలితూ తన జీవితాన్ని గడుపుకోవటానికి తన జీవితాన్ని ఆయన అయ్యా మీ హస్తాల కృప చెప్తున్నా. మీరే ఉండి జరిగించమని ఇంటిలో నాయన గొప్ప కార్యములు చేసిన దాని ఎదురు బట్టి నా ప్రజలు ఎదుట నా ఎదుట నా సంఘం ఎదుట అనేక మంది ఉన్న నన్ను స్తుతించని మీరు చెప్పిన గొప్ప కార్యములు బట్టి నాకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో కార్యక్రమం అంతా మీరే ఉండి జరిగించమని ఎలాంటి సాతలు గలివిలు లేకుండా మీరే జరిగించమని బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తూ సమస్త మీ చేతులకు అప్పగిస్తూ జరిగే కార్యక్రమం మీరే ఉండి జరిగించి ఘనత పొందమని సమస్త మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో బిడ్డను ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలా ఉన్నాడు పాస్టర్. మన మధ్యలో మరి ప్రత్యేకంగా ఈరోజు దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి గిద్దలూరులో పరిచయం చేస్తున్నటువంటి సామ్యుల్ గారు వచ్చి ఒక ఊర్లో బాగా వర్షం పడ్డదంట. వర్షం పడ్డ తర్వాత నీరు పారుతుంది. ఆ పారిన నీటి దగ్గరికి కప్పలు చేరి 3 కప్పలు అరుస్తున్నాయంట వాటి భాషలో. ఆ వాన కురిసి వెలిసిన తర్వాత కప్పలు అరుస్తున్నాయి. తండ్రి కుమారుడు వచ్చి బయట కూర్చున్నాడు అంట మెట్ల మీద. కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, డాడీ డాడీ ఈ కప్పలు ఏంటి అరుస్తున్నాయి అని అడిగాడంట. అంటే కుమారుడా నేను చెప్పాను, ఇక్కడ అరిచే కప్పలు 3 రకాలైన కప్పలు, అవి మా భారతదేశం కప్పలు. అవి ఏవంటే మొదటిది మహమ్మదీయ కప్ప, రెండవది క్రైస్తవ కప్ప, మూడవది బ్రాహ్మణ కప్ప. మొదటిది అరుస్తుందండి. రెండవ కప్ప ఏమిటి డాడీ అంటే అది ఏ కప్ప? క్రైస్తవ కప్ప. ఇది ఏమని అరుస్తుంది డాడీ అంటే మటన్ బిర్యానీ అడుగుతుంది. ఇక మూడవ కప్ప బ్రాహ్మణ కప్ప. ఇదేమని అరుస్తుంది డాడీ అని అంటే మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్తారు కదా, నేను ఒక వస్తువు పోగొట్టుకున్నాను, మరి అది దొరికింది, మీరందరూ కలిసి నాతో కూడా సంతోషించండి. మరి కీర్తనకనే దావీదు అంటాడు, మీరందరూ మనందరూ కలిసి యెహోవాను ఘనపరుస్తామని చెప్పి మరి కుటుంబం వాళ్ళే, కుటుంబ యజమానాలే ఇప్పటికీ ఈ స్థలములోనికి రాలే. అంటే మీరు కనపరుచుకొని మాకేం మేము ఇంట్లో ఉంటామని. అది చూడండి పిల్లరా, ఎందుకంటే వారు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మరి అమ్మాయికి చెప్పే హెచ్చరికలు అయితే వారికి అమ్మాయి ఏ విధంగా ఉంచాలో చెప్పే హెచ్చరికలు వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దిగులు లేదా, చింత లేదా, మరియమ్మను పంపరాదు ఒకసారి. ఎందుకంటే ఆమె చేసేది యేసు ప్రభు కోసం వంటలే. మరి అయినా మార్తమ్మ అడుగుతుంది, ఆ మరియమ్మను పంపరాదు, ఊరికే కూర్చుంది నీ దగ్గర అంటే, లేదు మార్త
మరియా ఉత్తమమైన ఆయన ఎదుగుతుంది, కానీ నువ్వు విస్తారమైన పని బాటలు పెట్టుకొని లేకపోని పని బాటలు పెట్టుకొని ఆయన పొట్ట కోసం తిండి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావని యేసుప్రభు చెప్పాడు. అమ్మ గమనించండి, లోపల ఉన్నవారు ఎవరు మరి బయటికి రావద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు వచ్చేపాడైతే వచ్చి ఇప్పుడే కూర్చోండి, లేదా లోపల నుంచి బయటికి రావద్దు. ఎవరైనా సరే అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి మళ్ళా రావద్దు. అమ్మాయిని ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి తిప్పడానికి ఎవరు రావద్దు. ఒకవేళ మీరు వచ్చి చేసి పాడైతే ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చాము. పిల్లరా గమనించండి, మరి ఇప్పుడు లేవిని ఎస్తేరమ్మను ప్రేమించి దేవుడు మరి బహుమానముగా కుమార్తెనిచ్చాడు. కీర్తనకారైన దావీదు అంటాడు 127వ కీర్తనలో, కుమారులు యెహోవాను అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. చూడండి, కుమారుడు స్వాస్థ్యము, గర్భఫలం అంటే కుమార్తె బహుమానం అంట. ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టారు, ఒకే తండ్రికి తల్లికి జన్మించారు, ఒకే రక్తం పంచుకు పుట్టారు. మరి ఈమె బహుమానం అంట, ఆయన స్వాస్థ్యం అంట. ఎందుకు కాదు? అందుకనే ఆదాము అంటాడు కదా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నలులోనే తీయబడింది కనుక నారీ అని. కనుక మరి ఈయన ఎందుకు బహుమానం అయిందంటే, ఈమె ఒక పురుషుల్లో నుండి తీయబడింది. ఆ తీయబడిన ఈ స్త్రీ ఇక్కడ వీరికి బహుమానంగా దేవుడు ఇచ్చాడు. మరి బహుమానంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని ఎప్పుడైతే ఈమెకు పెళ్లి చేసి అత్తగారింటికి భర్త దగ్గరికి పంపుతా దేవుడికి వచ్చినటువంటి ఈ బహుమానము మరి ఈ దినమందు ఏమైంది అంటే కన్యాత్వము పొందింది, అంటే కన్యగా మారింది. ఇంతకుముందు చిన్న పాప, మరి ఈ సమయమందు ఈ యుక్త వయసులో ఆమె తనకు తానుగా ఇంతకుముందు అంటే బాలికగా ఉండి బడికి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా తల్లిదండ్రులుగా ఆలోచన చేసుకునే యుక్త వయసు ఆమెకు వచ్చింది కనుక అందుకనే కన్యగా మారిందన్నమాట. కన్యగా మారింది కనుక ఈ సమయం ముందు ఆమె కన్యాత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మరి స్త్రీ యొక్క కన్యాత్వం గురించి వ్రాయబడలేదు, కానీ స్త్రీని గురించి మటుకు వ్రాయబడింది. పిల్లరా, కొండలు పెకిలించువి శ్వాసివా, గుండెలు కలిగించు ప్రవాసివా, ప్రేమలేని విశ్వాసము శూన్యమో, చివరి గతి మరో మృతి సత్యమో. ప్రేమలేని విశ్వాసము శూన్యమో, చివరి గతి మరో మృతి సత్యమో. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది, నది నీలోన ఉన్నదా ప్రేమన్నది. పిల్లరా గమనించండి, మరి బాగా మరి ఆకలి తృప్తి తీరా భోంచేసే సమయము, మరి భోంచేసి తృప్తిగా తిని హాయిగా మరి కడుపార తిని కంటార నిద్రపోయే సమయం కదా మనం అనుకుంటాం కదా. 31వ అధ్యాయము 30వ వచనము మరి చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము, మీరు అరవద్దాం. ప్రాణేశ్వరి, నేను చెప్పాను కదా మరి కడుపు నకనకలాడుతుంది, వెనక మాత్రం మంచి భోజనం ఉంది, ముందు మంచింది వెనక చెల్లింది. ఆహారానికి సంబంధించినటువంటి వృక్ష ఫలాలు. 3వది మంచి చెడులు తెలిపే వృక్ష ఫలాలు. మరి జీవ వృక్ష ఫలాలు అంటే నిత్యము జీవిస్తారు. ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు అంటే వారికి ఆహారము కడుపుల బాధ తీరుతుంది. 3వది మంచి చెడులు తెలిపే వృక్ష ఫలాలు. దేవుడు చెప్పాడు ఇది మాత్రం తినవద్దు మీరు అన్నారు, తినలేదు. కానీ దేవుడు ఏ పండునైతే తినవద్దని అలా తింటే మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పాడో ఆ పనునే సైతాన్ వచ్చి ఏం చెప్పిందంటే అడిగింది. ఆ పను దేవుడు ఏం చెప్పాడు, ఆ పండు తినవద్దాడు. ఎందుకు తినవద్దా? తింటే మరి ఏమవుతుందంట, మీరు చనిపోతారు. లేదు, దేవుడు చెప్పింది అబద్ధము, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుడు చదువుతున్న వంటి వారు అవుతారు అని దేవుడు వద్దన్నాడని చెప్పింది. పిల్లరా చూడండి, మనము ఇక్కడ మంచి అంటే ఈమెకు మంచి మరి హెచ్చరికలు చేస్తున్నాము, హెచ్చరికలు చెప్తాము వినండమ్మ అంటే వెనక ఉండే భోజనం వైపు లాగుతుందా, మన మనసు లాగా మధ్య తిరిగే మనసుల వైపు లాగుతుందా, లేకపోతే ముందు చెప్పే మంచి మాటల వైపు లాగుతుందా, దేని వైపు లాగుతుంది పిల్లరా గమనించండి. అందుకని పిల్లరా, ఆదాము ఉన్న సమయంలో అవ్వను సైతానికి పట్టుకోలే. ఎందుకంటే ఎందుకు ఆదాము ఉన్న సమయంలో రాలేదంటే ఆదాము దేవుని ప్రతిరూపము, దేవుని స్వరూపమందు స్వహస్తంతో చేయబడినటువంటి వాడు ఆదాము.
కనుక ఆదాము అంత తేలిగ్గా మరి సైతానికి లొంగడు. మరి ఎలా దీన్ని మోసపరచాలని ఆ సైతాన్ని ప్లాన్ వేసి ఎవరి దగ్గరకు వచ్చిందంటే అవ్వ దగ్గరకు వచ్చింది. మరి అవ్వ ఎందుకు లొంగిందంటే దేవుడు మట్టితో తన స్వరూపమందు ఆదామును నిర్మించాడు. ఈ నిర్మించినటువంటి బలహీనమైన ఘటములో నుండి తీసి నల్లోని తీసి మాంసము ఎముక తీసి ఈ బలహీనమైనటువంటి దానిలో నుండి తీసి అవ్వను తయారు చేశాడు. అంటే బలహీనమైనటువంటి శరీరము ఆదాము దేవుని స్వరూపము, ఇప్పుడు అవ్వ ఎవరి స్వరూపము? ఆదాము స్వరూపము. బలహీనమైన దానిలో తీయబడి ఆదాము స్వరూపంతో చేయబడింది కనుక ఈ బలహీనమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి త్వరగా ఆమె లోపరచుకోవచ్చు, దేవుడు చేయవద్దన్న పనిని చేపించవచ్చు అని చెప్పి స్త్రీ దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చేసింది? తన పని తాను ముగించింది పిల్లరా. కనుక మరి త్వరగా ముగిస్తాను. మరి చూడండి 31వ అధ్యాయము 30వ వచనము. దయచేసి ఎవరన్నా చదివించారు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. మరి ఇంతవరకు ఈమె చేసింది ఏంటి? దేవుడు పై అలంకారాలను చూచువాడు కాడు అని మనం చెప్తాము, విన్నాము, పాస్టర్లు చెప్తుంటే విన్నాము. మరి ఇంతవరకు మనం ఏం చేసింది ఏంటి? పై అలంకారాలు. అంటే ఇది దేవుడు చూచువాడు కాడు అంటే ఈమెకు చేసినటువంటి అందమంతా అది వ్యర్థమంతా. ఎందుకు వ్యర్థము? ఇది మనల్ని మోసపరుస్తుంది. చూడండి, జరిగిన కథ ఒకటి చెప్తాను. ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉంటే ఆ భార్య భర్తకు ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉందంట. మరి భర్త చక్కటి ఉద్యోగము, 50,000 రూపాయల ఉద్యోగము. మరి కూతుర్ను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరి ఆమె భవిష్యత్తు గురించి అనేక ప్రణాళికలు వేసి మరి కొన్ని దినాలు అయిన తర్వాత భర్త అపాస్మాత్తుగా చనిపోయాడు. ఎందుకు? తను దేవుడిచ్చినటువంటి ఈ అందాన్ని దేవుడు వాడండి, మా క్రీమ్ వాడండి, మా పౌడర్ వాడండి, ఈ విధంగా తయారవుతారని అన్ని రాసి చివరకు ముఖం నల్లగైన తర్వాత భర్త చివరించుకొని ఈ పిల్ల నాకు వద్దని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి చెప్పి, ఎందుకంటే ముఖం నల్లగైంది, ఆ క్రీము ఈ క్రీము ఆ సబ్బు ఈ సబ్బు అన్ని వాడి ముఖం అంతా నల్లగైపోయింది. ఈ అందము వ్యర్థం అంటే ఈ అందం కోసమే మానవుడు మరి పురుషుడు పరిగెత్తుకొని వెళ్తున్నాడు పిల్లరా. కనుక మరి ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్తున్నటువంటి కూతురు తల్లి యొక్క ఆలోచన ప్రకారం నడిచి, తల్లి 1 బాటిల్ క్రీమ్ రాస్తే కుమార్తె 2 బాటిల్ క్రీమ్ రాస్తుంది. తల్లి నెలకు 1 పౌడర్ డబ్బా వాడితే కుమార్తె 2 పౌడర్ డబ్బాలు వాడుతుంది. తల్లి రోజుకి 1000 రూపాయలు బ్యూటీ పార్లర్ ఖర్చు పెడితే కుమార్తె 2000 ఖర్చు పెడుతుంది. ఎవరు నేర్పించారు మీకు? ఎవరు నేర్పించారమ్మా? ఏమ్మా మీరంతా తల్లిగా అంటే తల్లని మాకు అవుతుందేమని అనుకుంటున్నారా? మరి ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మరి పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి మీ భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే మీ తల్లికి తండ్రిని సన్మాన్. అంటే మన పిల్లలు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే వారిని ఎలా మనల్ని సన్మానించాలో, ఎలా వాళ్ళు మనల్ని గౌరవించాలో వారికి ముందేం చేయాలి? నేర్పించాలి. మనం అది రిక్తుడవి నీ శ్రమంత వ్యర్థము, రేయి పగలు ఏడ్చుచు ప్రార్థించినా రిక్తుడవి నీ శ్రమంత వ్యర్థము, గాలించి చూడరా మేలైనది నీలోన ఉన్నదా ప్రేమన్నది, అది నీలోన ఉన్నదా ప్రేమన్నది కొనియాడబడున్నది. మరి ముందు భయం అంటే ఏమిటో, భక్తి అంటే ముందు మనకు అది తెలియాలి కదా. అది తెలియనప్పుడు ఆ విధంగా నడిచినప్పుడే కదా మనం కొనియాడబడేది. ముందు భయం అంటే ఏమిటో పిల్లలా మనం తెలుసుకున్నాము. భయం అంటే ఏంటంటే, ఇప్పుడు మరి మన దగ్గర ప్రతి వారి దగ్గర బైబిల్ గ్రంథం ఉంది. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనం ఏదైనా తప్పుడు పని చేయాలనుకున్నప్పుడు అంటే ఆదామును దేవుడు పిలిచినప్పుడు చల్లవేళ ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడిగినప్పుడు ఆదాము ఏమంటున్నాడు? తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబడి నేనుగా భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుడు చేయవద్దన్న పని చేశాడు. కీళ్ళను 3 విభజించినట్టుగా దూరి ఆ పాపంని ఖండిస్తని దేవుడు ఉన్నాడని చెప్పి మనం భయపడతాం. అది భయము. రెండవది భక్తి. ఇప్పుడు భక్తి లేని వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే అందరికి ఉంది భక్తి. ఆఖరకు దయ్యానికి కూడా ఉంది భక్తి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరాషీల దేశంలోనికి యేసు రాగానే దయ్యం వచ్చింది. 2000 దయ్యాలు పెట్టిన శానాదయం పట్టేవాడు వచ్చాడు. యేసు సర్వోన్నతులైన దేవుని కుమారా మాతో నీకేమి పని అంటే భక్తిని బట్టి యేసు తెచ్చుకున్నాడు.
అది మనకుండే భక్తి భయము లేనటువంటి భక్తి. మనకుండే భక్తి అది భయం లేనటువంటి భక్తి. అందుకనే మరి తల్లిదండ్రి చెప్పిన మాట వినము, భర్త చెప్పిన మాట వినము, భార్య చెప్పిన మాట వినము, అన్నదమ్ముడు చెప్పిన మాట వినము, ఎవరు చెప్పిన మాట ఎవరి మాటకు లోపడము. అందుకని తల్లిదండ్రులు మరి పిల్లరా మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఎందుకంటే నేను భూమి మీద మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణం అంటే దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్ 70 సంవత్సరాలు అయితే మరి ఎన్ని సంవత్సరాలుగా 35-40 సంవత్సరాలుగా చనిపోతుంటే వారి దగ్గర కూర్చొని అబ్బాయి నా కుమారుగా చదివిస్తుంటే ఆ నవనక్షత్రం నడిపించగా వారికి డబ్బులు వచ్చి మరి కుమార్ని పంపించి వారిని కొట్టి వస్తుంటే మరి అదే తప్పుడానికి కుమారుని గద్దించగా బెత్తం వారిని కుమారుడు బెత్తం వాడగా మరి వారిని శిక్షించగా వారిని ప్రోత్సహించి నువ్వు తండ్రి అంటే నేను చూసుకుంటా మరి అతని పెట్టినా నేను చూసుకుంటా ఏమన్నా ఆయన ఏమన్నా ఒప్పగలకు నేను చూసుకుంటాను మరి అనుకుంటున్నానా పిల్లలు చెప్పండి చూడండి ఇన్ని మాళ్ళు గద్దించిన లోపలికి వాళ్ళ పాత్ర తిరిగి లేకుండా బంధమవును కనుక మరి మనకున్నటువంటి మరి భక్తి ఏదంటే భయం లేనటువంటి భక్తి. కనుక పిల్లరా ఇప్పుడు ఈమె ఉంది తనకు తానుగా అనుకుంటున్న పిల్లరా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి బైబిల్ గ్రంథంలో నేను త్వరగా ముగిస్తానండి. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు ఉన్నారు. మరి వారు ఏ విధముగా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి మరి తల్లిదండ్రులకు లోబడి ఏ విధంగా జీవించారో చూపిస్తూ ముగిస్తాను. మరి చూడండి ఎస్తేరు గ్రంథము మరి 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే మరి మొర్దెకై అనే ఒక ఆయన ఆమె పినతండ్రి ఆమెను ఇచ్చి పెంచుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాశారంటే నీతిమంతుడు లేడు ఒక్కడును. మన పాపం పోవాలంటే ఏదో రక్తం చిందించబడాలి. స్తోత్రం. ఆ రక్తం గొర్రెలది కాదు, మేకలది కాదు, కానీ పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా. పరిశుద్ధులు ఏం చెప్తారంటే వాక్యంలో నీ పాపములను నీవు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి. స్తోత్రం చదవస్తారు. హల్లెలూయా. అదే నిజమైనటువంటి మనం కూడా మన జీవితంలో మనం ధన్యత పొందుకున్న సమయం అది. మన మనందరం వచ్చి ఈ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాం. ప్రభువా ఈ బిడ్డ ఈ రోజు నుంచి ప్రజల్లో తిరుగుతా ఉంది ప్రభువా, జ్ఞానం కలిగి తిరుగుతా ఉంది ప్రభువా. ఆ బిడ్డ మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లటానికి నాకు అయ్యగారు చెప్తున్నాడు. అవకాశం కలిగినట్టు జ్ఞానం యేసు ప్రభు వారిలో ఉంది. ఆయన భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడని చెప్తున్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా నడుచుకోవాలి జ్ఞానాన్ని దేవుడు నేర్పిస్తాడు. స్తోత్రం. పెద్ద మనిషిగా ఈ రోజు నుంచి సమాజంలోకి దేవుని కృపతో బయటకు వస్తున్నటువంటి స్త్రీ దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఈవిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈవిని దీర్ఘాయుష్మంతురాలుగా చేస్తాడు. ఈమె ద్వారా తన కుటుంబం తన నివసిస్తున్న ప్రదేశాలను దీవించబడతాయి. అలాగే అందుకనే మన కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈనాడు రేపు ఏదో కూరలు ఎంత కొంత సంపాదించుకుని సుఖముగా బ్రతుకుదాం అనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు నీ ప్రాణం బతిని పరిస్థితి. అందుకనే అవకాశం ఉండగానే మన పాపాలు మనం ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ప్రభువా మీ పాపం అని చెప్పి ఒప్పుకుంటే ప్రభువా మనల్ని కరుణించి పలుకరించి అపవిత్రత నుంచి మనల్ని నీతిమంతులుగా చేస్తాం. స్తోత్రం. దేవునికి కావాల్సింది ఏంటంటే ఎందకాయ మరి మాకు పరలోక రాజ్యం అదుగా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట మనం వింటే వినుట వల్ల విశ్వాసం కలిగితే వినుట క్రీస్తుని కూర్చున్న మాట వల్ల మన జీవితానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారి ప్రార్థనతో ముగించుకుందాం. మా ప్రియ బిడ్డ నా తండ్రి మరి ఎస్తేరును ప్రేమించి తన భర్తను ప్రేమించి వారి దాంపత్యాన్ని దీవించి ఇచ్చినటువంటి నాయన పాప దేవకుమారుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సేవకుల ద్వారా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. యవనస్తులు నాయన నీ చేతిలో బలవంతుడు అయినట్టు నీ చేతిలో బాణాల్లాగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. స్త్రీ అయితే మా ప్రభుగాను మహిమ తెచ్చే బిడ్డగాను తల్లిదండ్రులకు మహిమ తెచ్చే బిడ్డగాను పేరు తెచ్చే బిడ్డగాను వర్ధిల్లాలని ప్రభా మీరు కోరుతూ ఉన్నారు. కనుక నా తండ్రి దేవకుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కలిగిన ఆయన వాక్యానుసారంగా జీవించటానికి ప్రార్థనాపరురాలుగా జీవించటానికి జ్ఞానవంతురాలుగా జీవించటానికి దీనురాలుగా మా తండ్రి నాయన తగ్గింపు జీవితం కలిగిన ఆయన అయా మీకు స్తోత్రము.
క్షణం డోలారే డోలారే డోమ్ ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం ఢోలారే ఢోలారే ఢమ్ కోలాటలాడే క్షణం ఢోలారే ఢోలారే ఢమ్ ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం మురిసే ప్రేమల్లో ఉయ్యాలు పంగా తనిలా పెరిగింది గారావంగా నడిచే శ్రీ లక్ష్మీ పాదము పంగా సిరులే చిందాయి వైభోగంగా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ ఓయ్ అల్లారు ముద్దైన బొమ్మ నీలా నవ్వాలని నీతో నడవాలని పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా
మురిపించగా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాని చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు, ఆవిరి పడుతూనే మీ మమ్మీ. హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి.
ఎగిసి పడకే చిలిపి గాలి లాగిన పైటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి చిట్టి తూనీగల అలుపన్నదే రాగా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చుమ్మంటే రివ్వని గోవలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఇలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందం
It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటకర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కనిపిస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే,
జంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే